ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన 3 టీ20 సిరీస్లో భాగంగా టీమిండియా 3-0 తేడాతో శ్రీలంకని చిత్తుగా ఓడించి సిరీస్ను కైవసం చేసుకుంది. మొదటి 2 టీ20 మ్యాచ్ల్లో కూడా అలవోకగా విజయాలు సాధించిన భారత్ మూడో మ్యాచ్ వచ్చేసరికి విజయం కోసం కష్టపడాల్సి వచ్చింది. మూడో టీ20 మ్యాచ్లో నువ్వా నేనా అన్నట్టుగా రసవత్తరమైన పోరు జరగక సూపర్ ఓవర్లో సూపర్ విక్టరీ నమోదు చేసింది భారత్. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 137 పరుగులు చేయగా శ్రీలంక కూడా సరిగ్గా 20 ఓవర్లు బ్యాటింగ్ చేసి 8 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. భారత బ్యాటింగ్లో శుభం గిల్ 37 పరుగులతో హైయెస్ట్ స్కోరర్ ఉన్నాడు. సెకండ్ ప్లేస్ లో రియాన్ పరాగ్ 18 బంతుల్లో 26 పరుగులు చేయగా తర్వాత స్థానంలో వాషింగ్టన్ సుందర్ 18 బంతుల్లో 25 పరుగులు నమోదు చేశాడు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 2 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. అసలు ఈ మ్యాచ్ పక్కా శ్రీలంక గెలవాల్సిన మ్యాచ్. ఎందుకు చెబుతున్నానంటే శ్రీలంక చివరి 3 ఓవర్లలో 21 పరుగులు మాత్రమే చేయాలి. అయితే 18వ ఓవర్ బౌలింగ్ చేసిన ఖలీల్ అహ్మద్ ఏకంగా 12 పరుగులు ఇచ్చుకున్నాడు. అందులో 5 వైడ్ బాల్స్ కూడా ఉన్నాయి. ఇంకా శ్రీలంకకి చివరి 2 ఓవర్లో కావాల్సింది 12 బంతుల్లో 9 పరుగులు మాత్రమే. ఇక ఏముంది, శ్రీలంక మ్యాచ్ గెలిచేసింది అనే భావనలకు వచ్చేసారు సగటు అభిమానులు. అక్కడ స్టేడియంలో ఉన్న వాళ్ళు ఇంకా టీవీలు చూసేవాళ్ళు. కానీ చివరి 2 ఓవర్లోనే భారత్ అద్భుతం చేసింది. సూర్యకుమార్ యాదవ్ తన మార్క్ కెప్టెన్సీతో అద్భుతం చేశాడు. చివరి 2 ఓవర్లు కూడా పార్ట్ టైం బౌలర్కి స్పిన్ బౌలర్కి ఇవ్వడం ద్వారా మంచి ఫలితాన్ని అయితే రాబట్టాడు. అసలు ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ మ్యాచెస్లో మరియు ముఖ్యమైన మ్యాచెస్లో బౌలింగ్ చేయని రింకు సింగ్ చేత స్పిన్ బౌలింగ్ చేపించాడు. రింకు అద్భుతమైన బౌలింగ్ చేసి 3 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. సూర్యకుమార్ యాదవ్ చివరి ఓవర్లో ఏకంగా తనే బౌలింగ్ కి వచ్చి అద్భుతంగా 5 పరుగులు మాత్రమే ఇచ్చి శ్రీలంక విజయాన్ని అడ్డుకున్నాడు. భారత్ తాజా విజయంపై స్పందించాడు ఆస్ట్రేలియన్ మాజీ ప్లేయర్ డేవిడ్ వార్నర్. టీమిండియా ఆల్మోస్ట్ ఓడిపోవాల్సిన మ్యాచ్లో గెలిచిందని, ఇలా గెలవటం టీమిండియాకి మాత్రమే వచ్చినని వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియా కూడా ఎప్పుడూ ఇలాంటి విజయాలు నమోదు చేయలేదని, నమోదు చేస్తే చూడాలని ఉందని పేర్కొన్నాడు.